టాపిక్ కాబట్టి మా పార్టీ వర్షన్ చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ముగ్గురు మాట్లాడారు. ముందుగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు ద్రోహం చేసినటువంటి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ద్రోహం చేశారు అని మాట్లాడారు. కాస్తైనా పెద్దవారు ఆలోచన నుండి మాట్లాడుతున్నారా? 2014 మీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసినప్పుడు బీసీలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్ ఇస్తాను, అది కూడా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఉన్నారు. ఆ రోజు మీరు వాళ్ళ సంఖ్యలోనే పెట్టుకున్నారు తెలుగుదేశాన్ని. ఇచ్చారా బీసీ రిజర్వేషన్? పోనీ సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు కాపుల అభివృద్ధికి ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలకి 10,000 కోట్లు ఇచ్చారా? కనీసం ఒక బడ్జెట్ లో అయినా నిధులు కేటాయించింది చూసారా? కొన్ని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కాపు కార్పొరేషన్. దాన్ని కాగితాలకి పరిమితం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ రకంగా మోసం చేస్తే మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి రా బాబు అని ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమాన్ని చేపడితే అత్యంత దయనీయంగా, దారుణంగా, అవమానకరంగా లాఠీలతో మాటల్లో చెప్పలేనటువంటి బూతులను వాళ్ళ ఇంటి ఆడబిడ్డలని తిడుతూ నడి రోడ్లో బట్టలు కూడా తీసి లాఠీలతో కొట్టి తీసుకొచ్చి ప్రభుత్వం మీరు నా ఎక్స్ప్లెయిన్ అయిపోయినాక మాట్లాడండి. ఏమి ఇబ్బంది మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలా? వాస్తవాలుంటే చెప్పు, వాస్తవాలుంటే చెప్పు, వాస్తవాలుంటే చెప్పు. పద్మనాభరెడ్డి గారి గురించి వాస్తవాలుంటే చెప్పు. నిజాలు ప్రజలకు పేరు గుర్తులేదు కానీ అమ్మాయి చెప్తా ఉన్నారు ఈ రోజు వాస్తవాలు. కాదు ఒక్క విషయం అంటే సురేష్ ఒక్క విషయం అండి. వంశీ 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 నేను మాట్లాడతాను. సురేష్ 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 వంశీ 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 నేను ఇస్తాను. ఒక్క విషయం అండి. సురేష్ 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 వినాలి. సురేష్ 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 వంశీ 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 వెయిట్ వంశీ 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 నేను ఇస్తాను. వంశీ నేను ఇస్తాను. ఒక్క నిమిషం వంశీ 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 వినాలి. వంశీ వినాలి. వంశీ వినాలి. నేను ఇస్తాను. ఒక్క నిమిషం ఒక్క నిమిషం వంశీ వంశీ నేను ఇస్తాను. ఒక్క నిమిషం వంశీ. ఇద్దరు వెయిట్ చేయండి. ఇద్దరు వెయిట్ చేయండి. ఇద్దరు ఒకసారి కూల్ డౌన్ అవ్వండి. నేను చెప్తాను. వంశీ ఒక్క నిమిషం నేను ఇస్తాను. సురేష్ మీరు కూడా సైలెంట్ గా ఉండండి. సురేష్ సురేష్ నా మాట వినిపిస్తుందా? ఇప్పుడు గొడ్డలు ఓడ తీసి ఎవరు పెట్టించారు? ఎందుకు అలాంటివన్నీ? ఎవరు గొడ్డలు ఓడ తీశారు? పద్మనాభం గారి అబ్బాయికి చొక్కా చింపి రాజేతో కొట్టలేదా? ఇటు గొడ్డలు ఓడ తీసి వాళ్ళ అబ్బాయిని ఆయన్ని కొట్టారా? ముద్రగడ పద్మనాభం గారి అబ్బాయిని కొట్టలేదా? విజువల్ పంపించమంటారా? కాదు కాదు ముద్రగడ గారిని కొట్టారని కదా మీరు అన్నది. ఒంటి మీద చొక్కా కూడా మెడబట్టి పట్లేదా? ఇప్పుడు ప్రూవ్ చేస్తారా? ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పారు? 15,000 కోట్లు అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఉద్ధరించిందే లేదు. పవన్ కళ్యాణ్ ఇంకా కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయలేరు. గుర్తుపెట్టుకోండి. ఇంత దారుణ కుల రాజకీయాలు ఆ భారతీయ జనతా పార్టీ వాళ్ళు జై శ్రీరామ్ అనుకుంటే ఓటు అడగమనండి. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశంలో కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేసేటువంటి పార్టీ మీది కాదా? మీరు మాట్లాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడారు కులాల గురించి, మాట్లాడేటువంటి ధైర్యం మతాల గురించి తప్పులను ఎత్తి చూపితే ఈ రకంగా అడ్డుపడి అడ్డుపడతా. మళ్ళీ ఒక నిమిషం వంశీ వంశీ సురేష్
సురేష్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సరే సరే, ఆ ప్రాంతం వాళ్ళు ఉన్నారు కదా, వాస్తవాలు వాళ్ళు అడుగుదాం. ఒక నిమిషం రామ్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు, ఒక్క నిమిషం సురేష్, సురేష్ ఒక్క నిమిషం, సురేష్ వెయిట్. రామ్ కుమార్ గారు, రామ్ కుమార్ గారు